హాయ్ ఫ్రెండ్స్, మనమందరం సంక్రాంతి జరుపుకుంటాం. కానీ ఎందుకు జరుపుకుంటామో ఎవరికైనా తెలుసా? సూర్యుడు ధనుర్రాశి నుండి మకర రాశిలోకి, దక్షిణయానం నుండి ఉత్తరయానంలోకి ప్రయాణిస్తాడు. ఆ రోజు మకర సంక్రాంతిగా పిలువబడుతుంది. అదే సమయానికి రైతులు తాము కష్టపడి పండించిన పంటలు చేతికొస్తాయి. దానికి కృతజ్ఞతగా ప్రకృతిలో భాగమైన సూర్యుడు, భూమి, పశువులను పూజిస్తారు. చేతికొచ్చిన పంటను వడ్లుగా, బియ్యంగా మార్చి వాటితో పరమాన్నం మొదలగు పిండి వంటలు చేసి పితృదేవతలను, కులదైవాన్ని ఆహ్వానిస్తూ నైవేద్యం, కొత్త బట్టలు సమర్పించి వారిని ఆరాధిస్తారు. ఆ సంక్రాంతి రోజున హరిదాసులు పాటలు పాడుతూ, గంగిరెద్దులు నాట్యం చేస్తూ ప్రజల్ని ఆనందింపచేస్తాయి. పురాణ కథల ప్రకారం భీష్ముడు తన మరణాన్ని ఉత్తరాయణం వరకు ఆపుకున్నాడు. ఉత్తరాయణంలో మరణిస్తే మోక్షం లభిస్తుందని నమ్మకం. అదే రోజున గంగాదేవి భూమికి వచ్చిందని కొందరు చెప్తున్నారు. ఆ రోజున స్నానాలు, దానాలు చేస్తారు.